జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. దీపం పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ 1 సంవత్సరానికి ఉచిత విద్యుత్, ఆప్షన్ బి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆప్షన్ సి పేదల కోసం ఉచిత గృహాలు, ఆప్షన్ డి బాలికలకు ఉచిత విద్య. ఆన్సర్ ఆప్షన్ బి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. అర్హులైన బీపీఎల్ మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే దీపం పథకం ప్రారంభ తేదీని ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆర్థిక భారాన్ని తగ్గించడం, శుభ్రమైన వంట పద్ధతులను ప్రోత్సహించడం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. నెక్స్ట్ వన్, పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ. 2025లో సంతోష్ ట్రోఫీని ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి పంజాబ్. ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. ఆంధ్రప్రదేశ్ నుండి అర్జున అవార్డు గ్రహీత ఎవరు? ఆప్షన్ ఏ పివి సింధు, ఆప్షన్ బి జ్యోతి ఎర్రాజీ, ఆప్షన్ సి సైనా నెహ్వాల్, ఆప్షన్ డి మీరాబాయి. ఆన్సర్ ఆప్షన్ బి జ్యోతి ఎర్రాజీ. ఆంధ్రప్రదేశ్ నుండి అర్జున అవార్డు గ్రహీతలు జ్యోతి సురేఖ, జ్యోతి ఎర్రాజీ మరియు దీప్తి జీవాంజీ. కాలిఫోర్నియా దేనికి ప్రసిద్ధి? 1 నారింజ పండ్లు, 2 గొర్రెల పెంపకం, 3 మద్యం తయారీ, 4 ఎద్దు మాంసం. ఆన్సర్ ఆప్షన్ 1 నారింజ పండ్లు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 దేవికా రాణి రోరిచ్, ఆప్షన్ 2 సత్యజిత్ రే, ఆప్షన్ 3 పృథ్వీరాజ్ కపూర్, ఆప్షన్ 4 అక్కినేని నాగేశ్వరరావు. ఆన్సర్ ఆప్షన్ 1 దేవికా రాణి రోరిచ్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి దేవికా రాణి. ఈ అవార్డు 1969లో మొదటిసారిగా ప్రకటించబడింది మరియు ఆమె ఆ సంవత్సరం అవార్డు అందుకున్నారు. ఆమెను భారతీయ సినిమా మొదటి మహిళ అని కూడా పిలుస్తారు. స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ బి లార్డ్ హెన్రీ, ఆప్షన్ సి లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ డి విలియం బెంటిక్. ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బాటన్. స్వాతంత్రం వచ్చినప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. ఆయన 1947 నుండి 1948 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆ తరువాత భారతదేశానికి స్వతంత్ర గవర్నర్ జనరల్గా రాజగోపాలాచారి నియమితులయ్యారు. యంగ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ లాలా లజపతి రాయ్, ఆప్షన్ బి నెహ్రూ, ఆప్షన్ సి సరోజినీ నాయుడు, ఆప్షన్ డి అంబేద్కర్. ఆన్సర్ ఆప్షన్ ఏ లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ ఒక భారతీయ స్వాతంత్ర సమరయోధుడు, రచయిత, రాజకీయవేత్త మరియు గొప్ప వక్త. ఆయన యంగ్ ఇండియా అనే పుస్తకాన్ని యునైటెడ్ స్టేట్స్లో ఉన్నప్పుడు రాశారు మరియు 1916లో మొదటిసారిగా అక్కడ ప్రచురించబడింది. ఈ పుస్తకం భారతదేశంలో 1 దశాబ్దం నిషేధించబడిన తర్వాత 1927లో ఎటువంటి ముఖ్యమైన మార్పులు లేకుండా ఇక్కడ ప్రచురించబడింది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ యొక్క కొత్త పేరు ఏమిటి? ఆప్షన్ 1 శ్రీ అజయపురం, ఆప్షన్ 2 శ్రీ విజయపురం, ఆప్షన్ 3 శ్రీ రాజపురం, ఆప్షన్ 4 శ్రీ వినయపురం. ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీ విజయపురం.
యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. ఒక చారిత్రాత్మక చర్యలో ఉత్తరాఖండ్ స్వతంత్ర భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని జనవరి 27, 2025 నుండి అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. తన రాజ్యాంగం నుండి లౌకికవాదం, జాతీయత మరియు సోషలిజం అనే పదాలను తొలగించిన దేశం ఏది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి శ్రీలంక. ఆన్సర్ ఆప్షన్ బి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ రాజ్యాంగం నుండి ఈ పదాలను తొలగించాలని న్యాయ నిపుణులు సూచించారు, ఎందుకంటే అవి ముస్లిం మెజారిటీ జనాభా యొక్క సెంటిమెంట్లకు వ్యతిరేకంగా ఉన్నాయని భావించారు. బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ రాజ్యాంగం నుండి లౌకికవాదం మరియు సోషలిజం అనే పదాలను తొలగించాలని ప్రతిపాదించారు. మహిళల ప్రీమియర్ లీగ్ 2025 రన్నరప్ ఎవరు? ఆప్షన్ ఏ ముంబై ఇండియన్స్, ఆప్షన్ బి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆప్షన్ సి ఢిల్లీ క్యాపిటల్స్, ఆప్షన్ డి యూపీ వారియర్. ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ క్యాపిటల్స్. WPL 2025 ఫైనల్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్గా నిలిచింది. ఎరుల తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ నీలగిరి పర్వతాలు, ఆప్షన్ బి ఆరావళి కొండలు, ఆప్షన్ సి లడఖ్, ఆప్షన్ డి చోటా నాగ్పూర్ పీఠభూమి. ఆన్సర్ ఆప్షన్ ఏ నీలగిరి పర్వతాలు. ఎరుల తెగ ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో కనిపిస్తుంది, ముఖ్యంగా ఉత్తర తమిళనాడులోని కృష్ణగిరి మరియు ధర్మపురి జిల్లాల నుండి అరియలూరు మరియు కడలూరు జిల్లాల వరకు మరియు తిరువల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉన్నారు. కేరళ రాష్ట్రంలో కూడా కొంతమంది ఎరుల తెగ ప్రజలు ఉన్నారు, కానీ ముఖ్యంగా నీలగిరి పర్వత ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ నీలగిరి పర్వతాలు. ఏ ప్రభుత్వం పాఠశాలల్లో గుడ్ మార్నింగ్కి బదులు జై హింద్ను తప్పనిసరి చేసింది? ఆప్షన్ 1 పంజాబ్, ఆప్షన్ 2 హర్యానా, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ 2 హర్యానా. ఇస్రో చైర్మన్ ఎవరు? ఆప్షన్ 1 అనిల్ కుమార్ లాహోటి, ఆప్షన్ 2 వి కామత్, ఆప్షన్ 3 వివేక్ పాసిన్, ఆప్షన్ 4 వి నారాయణ్. ఆన్సర్ ఆప్షన్ 4 వి నారాయణ్. Follow for more videos.